మదర్సాలలో దేశభక్తిని పెంపొందించే సబ్జెక్టులను ప్రవేశపెట్టాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్‌లో ప్రయోగాత్మకంగా ఆపరేషన్ సింధూర్‌కి సంబంధించిన అంశాలను ఒక సబ్జెక్ట్‌గా తయారు చేసి విద్యార్థులకు బోధించడంతో పాటు మన దేశభక్తికి సంబంధించిన అనేక అంశాలను ఈ సబ్జెక్ట్‌లో తీసుకురావాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఉత్తరాఖండ్ మదర్సా విద్యా బోర్డు అధ్యక్షుడు హాస్మి దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో సమావేశమయ్యారు. సమావేశమైన తర్వాత మదర్సాలో చేపట్టాల్సిన సబ్జెక్టుల మీద పూర్తిస్థాయి రివ్యూ జరిగింది. ఈ సమయంలో కొంతమంది విద్యాధికులు, విద్యావేత్తలు కూడా ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఇలాంటి మదర్సాలు కీలకంగా వ్యవహరించాలని, దేశభక్తిని పెంపొందించాలని చెప్పేసి అంశం మీద ప్రధానంగా చర్చ జరిగింది. అనేక సమీక్షలు జరిగిన తర్వాత మదర్సా ఏదైతే ఉత్తరాఖండ్‌లో ఉన్నటువంటి మదర్సాలు ఉన్నాయో, ప్రతి మదర్సాలో కూడా దేశభక్తికి సంబంధించి ఆపరేషన్ సింధూర్ ఒక సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. పెహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద ఘటన తర్వాత భారత్ స్పందించిన తీరు ఏ విధంగా ఉంది, ఎలా శత్రుదేశం మీద ఎలాగ అటాక్ చేసిందన్న అంశం ప్రధానంగా ఇందులో ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ అసలు దేనికోసం ప్రవేశపెట్టారు, ఆపరేషన్ సింధూర్ లక్ష్యం ఏంటి, అది సాధించిన విజయాల మీద కూడా ఈ సబ్జెక్టులో ఉండబోతున్నాయి. ప్రధానంగా లక్ష్యాలను ఛేదించడంలో అంటే ఉగ్రవాదం మీద జరిగిన ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ ఏదైతే ఉందో ఆ లక్ష్యాలను ఏ విధంగా చేరుకోగలిగింది, పాకిస్తాన్ అంటే మన దేశ సరిహద్దు ఆవరణ ఉన్నటువంటి పాకిస్తాన్లో సరిహద్దు శిబిరాలపై మన ఆయుధాలు ఏ విధంగా గురిపెట్టి ధ్వంసం చేయగలిగాయన్న దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. దీంట్లో ఈ సబ్జెక్టులో ప్రవేశపెడతారు. దీంట్లో కీలకంగా మనం భావించాల్సింది ఏంటంటే భారత సైనికులు ప్రాణాలు సైతం తెగించి ఏ విధంగా శత్రుదేశంతో పోరాడారన్న అంశం కూడా ఈ మదర్సాలలో బోధించే అవకాశం ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ సమయంలో సుమారుగా 9 ఉగ్రవాద శిబిరాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వందలాది మంది ఉగ్రవాదులు నేలకొరిగారు. అదేవిధంగా మరికొంతమంది అక్కడి నుంచి తప్పించుకున్నప్పటికీ వాళ్ళు ఎక్కడైతే ఉన్నారో చూసి మరి ఇంకా కొంతకాలం పాటు సుమారుగా 4 రోజుల పాటు ఈ యుద్ధకాండ కొనసాగింది. తర్వాత పాకిస్తాన్ కాలబేరానికి వచ్చి కాల్పులను విరమించుకోవడానికి ఒక ఒప్పందం చేసుకోవడం జరిగింది. ఈ ఒప్పందంలో కూడా ఉగ్రవాదులను అప్పగిస్తామని చెప్పేసి ఒక తీర్మానం జరిగింది. ఈ అంశాలను కూడా మదర్సాలో బోధించడం ద్వారా విద్యార్థులకు ఎవరైతే ఇస్లాం మత బోధనతో పాటు ఇస్లాం సంబంధించిన అంశాలతో పాటు దేశభక్తికి సంబంధించిన అంశాలు కూడా అందులో చూపించడం ద్వారా చిన్నప్పటి నుంచే దేశభక్తి మీద ఒక అవగాహన కలుగుతుంది. వాళ్ళు భావి భారత పౌరులుగా సమర్థవంతంగా తీర్చిదిద్దే అవకాశం కలుగుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఈ ఉత్తరాఖండ్లో ఏదైతే ఉందో మదర్సాలన్నింటిలో కూడా ఈ సబ్జెక్ట్ ప్రవేశపెట్టడం ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ సబ్జెక్ట్ని ఏ విధంగా రూపొందించాలో దాని మీద అక్కడ సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఇది కానీ సఫలీకృతమై మదర్సాలో కన్నా ఉత్తరాఖండ్లో అమలు పరిస్తే దేశంలోనే మొట్టమొదటిసారిగా మదర్సాల్లో దేశభక్తికి సంబంధించిన అంశాలను ప్రవేశపెట్టినట్టుగా గుర్తించడం జరుగుతుంది. ఉత్తరాఖండ్లో ఈ సఫలీకృతమైతే ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మదర్సాలో కూడా దేశభక్తికి సంబంధించిన అంశాలను అందులో పెట్టడం ద్వారా విద్యార్థులకు చిన్నప్పటి నుంచే విద్యాబోధనలో దేశభక్తి గురించి వివరించడం జరుగుతుంది. ఇప్పటికే మదర్సాలో జరుగుతున్న విద్యాబోధన మీద అనేక విమర్శలు ఉన్నాయి. అక్కడ జరుగుతున్న విద్యాబోధన సక్రమంగా జరగడం లేదని, దేశభక్తిని వాళ్ళను ప్రేరేపించలేకపోతున్నాయని చెప్పేసి కూడా చాలామంది చెప్పడం జరిగింది. ఇటీవల చూసుకుంటే మెదక్ ఎంపీగా ఉన్నటువంటి బీజేపీ పార్టీకి చెందిన రఘునందన్ రావు దీని మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మదర్సాల్లో దేశ వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నాయని, విద్యార్థులను జిహాదీలుగా రూపొందిస్తున్నాయని నేరుగా ఆరోపణ చేయడం జరిగింది. కాకుండా డీజీపీని కలిసి ఒక వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. మదర్సాల విద్యాబోధనపై దృష్టి సారించాలని, అక్కడ జరుగుతున్న పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో దాని మీద పూర్తిస్థాయి సమీక్ష జరగాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. ఈ తరుణంలో ఇలాంటి విద్యాబోధన కానీ అందులో ప్రవేశపెట్టి ఆ మదర్సా విద్యా బోర్డులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విద్యా వ్యవస్థలో కంటే విద్యాశాఖ పరిధిలోకి కానీ తీసుకువస్తే అక్కడ ఇస్లాం మతంతో పాటు ఈ దేశభక్తికి సంబంధించిన అంశాలు కూడా బోధించే అవకాశం ఉంటుంది. ఇది కానీ జరిగితే మదర్సాల మీద ఇప్పటివరకు ఉన్నటువంటి అంటే అందరూ కాదు కొన్ని ప్రాంతాల్లో మంచి విమర్శలు అతిగా ఉన్నాయి. దీని మీద అక్కడ జరుగుతున్న విద్యాబోధన సక్రమంగా లేదని చెప్పడం జరుగుతుంది. ఈ దేశభక్తిని కానీ చూపించి ఈ చిన్నప్పటి నుంచే వాళ్ళకి విద్యాబోధన కానీ సాగించినట్లయితే మదర్సాలో కూడా భావి భారత పౌరులను తీర్చిదిద్దేటటువంటి సంస్థలుగా పేరు పొందే అవకాశం ఉంటుంది. అనుమానాలు కూడా ఇప్పటికి ఉన్నటువంటి అనుమానాలు అంటే మదర్సాలో ఏ విధమైన విద్యాబోధన జరుగుతుంది అన్న దాని మీద అనుమానాలు కూడా పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక క్లారిటీ ప్రజలకి ఇచ్చే అవకాశం ఉంటుంది. దీంతో ఈ ఏదైతే ఆపరేషన్ సింధూర్తో పాటు అనేక అంశాలు దేశభక్తికి సంబంధించిన అంశాలను మదర్సాలో బోధించే పాఠ్యాంశాలుగా తీర్చిదిద్దడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.